ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియోతో మీ ముందు రావడం జరిగింది. సో ముందుగా నిన్న మనం ఎవ్రీ మండే లైవ్ స్ట్రీమ్ చేస్తాం కదండి. సో నిన్న మండే లైవ్ స్ట్రీమ్ చేయలేకపోయాను అనమాట అండి. సో అంటే వెదర్ మీకు తెలుసు కదా, అసని సైక్లోన్ ఎఫెక్ట్, సో పవర్ కట్ అనమాట అండి. అండ్ ఇంటర్నెట్ కూడా వేరే డాంగిల్తో ట్రై చేశాను, బట్ అది స్టేబుల్గా లేదనమాట. అంటే లైవ్ స్ట్రీమ్ చేయడానికి అంత సరిపోలేదు. సో నిన్న పవర్ లేదనమాట అండి. సో పవర్ అవుటేజ్ వల్ల నేను వీడియో రికార్డ్ చేయలేకపోయాను. ఓకే, ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ దట్ ఇన్కన్వీనియన్స్. ఓకే, సో ఎందుకంటే లైక్ మురళీమోహన్ గారు అలా చాలామంది రెగ్యులర్ ఎవరైతే వ్యూయర్స్ ఉన్నారో సోమన్ రాజు వాళ్ళందరూ కూడా మేబీ యువర్ ఆల్ ఎగర్లీ వెయిటింగ్. సో ఐ కుడ్ నాట్ రికార్డ్ ద వీడియో, రైట్? సో ఎనీహౌ నథింగ్ మచ్ చేంజ్ అనమాట అండి. సో నిన్నటికి వాళ్ళకి మార్కెట్లో పెద్ద చేంజ్ ఏమీ లేదు. సో స్టిల్ ద వీక్నెస్ కంటిన్యూ అవుతుందన్నమాట అండి. సో మార్కెట్లో ఒక 61 పాయింట్లు నిఫ్టీ ఈరోజు పడిపోవడం జరిగిందనమాట అండి. సో అయితే గ్లోబల్ మార్కెట్స్ తోటే మన మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతున్నాయి. సో గ్లోబల్గా సెల్ ఆఫ్ అనేది కంటిన్యూ అవుతుందన్నమాట అండి. మీరు ఇక్కడ చూస్తే కనుక నాస్డాక్, డౌ జోన్స్, ఎస్ఎన్పి ఇవన్నీ కూడా 2 to 3%, 4% దాకా నిన్న పడిపోవడం జరిగిందనమాట అండి. సో అయితే ఈ రోజు ఎలా ఉంటుందో మనం చూడాలన్నమాట అండి, ఎందుకంటే చాలా మేజర్ ఫాల్ అనేది మనం విట్నెస్ చేయడం జరిగింది. సో అయితే టెక్నికల్గా అయితే కనుక ఒక కైండ్ ఆఫ్ కప్ అండ్ హ్యాండిల్, ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ బ్రేక్ అయిపోయిందనమాట అండి నాస్డాక్ చార్ట్ ఇది ఎస్పెషల్లీ చూస్తే కనుక. ఓకే, సో ఇక్కడ నుంచి ఇంకా ఫర్దర్గా ఒక క్లియర్గా ఒక 1000 పాయింట్స్ దాకా ఫాల్ అయితే కనిపిస్తుంది అనమాట అండి. సో మేబీ విల్ వెయిట్ అండ్ సీ, మేబీ స్ట్రైట్ వస్తుందా లేదంటే కొంచెం రికవర్ అయి పడుతుందా చూడాలన్నమాట అండి. సో అయితే టెక్నికల్గా అయితే మాత్రం ఇది ఫాల్ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ ఫండమెంటల్గా కూడా యాక్చువల్గా రేపు ఒక ట్రిగ్గర్ ఉందన్నమాట అండి. మనకి ఇన్ఫ్లేషన్ డేటా ఇవన్నీ రాబోతున్నాయి అనమాట అండి. వన్స్ ఆ డేటా వచ్చిన తర్వాత ఒకవేళ డేటా కనుక స్టిల్ ఇంకా అలార్మింగ్ లెవెల్స్, స్టిల్ ఇన్ఫ్లేషన్ వాళ్ళ ఏదైతే ఫోర్కాస్ట్ ఉందో దానికంటే హై లెవెల్లో వస్తే కనుక సో మార్కెట్లో ఏదైతే కరెక్షన్ ఉందో ఆన్గోయింగ్ కరెక్షన్ ఇట్ మే కంటిన్యూ అనమాట. ఇంకా ఫర్దర్గా కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అయితే కొంచెం స్లైట్ పాజిటివ్ ఏంటంటే డాక్స్ 2% పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది అనమాట. యూరోప్ మార్కెట్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. అండ్ అదర్ దాన్ దట్ నథింగ్ మేజర్ అనమాట అండి. రిమైనింగ్ ఆల్ ఇండిసెస్ రెడ్లోనే యాజ్ ఆఫ్ నో ఉండడం జరిగింది. సో ఓవరాల్గా మార్కెట్ అనేది వీక్నెస్లో ఉంది. సో కంటిన్యూ వీక్నెస్లో మనం ట్రేడింగ్ అనమాట అండి. సో ఐ థింక్ నేను ఆల్రెడీ మీకు షేర్ చేయడం జరిగింది. సో నిఫ్టీ చార్ట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మనం షేర్ చేసినప్పుడు సో ఆల్రెడీ బొలింజర్ స్క్వీజ్ తర్వాత బ్యాండ్ వాక్ స్టార్ట్ అవుతుందని చెప్పి నేను చెప్పడం జరిగింది కదండి. సో ఈ విధంగా సో ఈ బ్యాండ్ వాక్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిందనమాట అండి. అయితే ఒక ఫుల్ బాడీ క్యాండిల్ ఇన్సైడ్ ద క్లౌడ్, రైట్? సో ఏదైతే లోయర్ బొలింజర్ బ్యాండ్ ఉందో దాని లోపల ఒక ఫుల్ బాడీ క్యాండిల్ వస్తే కనుక మళ్ళీ కొంచెం అక్కడి నుంచి రివర్స్ అయింది, మంచిగా కొంచెం రివర్స్ వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. సో అయితే యాజ్ ఆఫ్ నో ఆ సిగ్నల్ లేదనమాట. సో స్టిల్ ద ట్రెండ్ ఈజ్ టువర్డ్స్ డౌన్ అనమాట అండి. సో ఇంకా కిందకే ఉన్నట్టుగా అనిపిస్తుంది టెక్నికల్గా. బట్ ఏదైనా న్యూస్ వచ్చి సో ఏదైనా ట్రిగ్గర్ వస్తే మాత్రం కొంచెం రికవర్ వస్తుంది. అయితే రేపు ఈవినింగ్ మనకి ఇన్ఫ్లేషన్ డేటా అది ఉందన్నమాట, యూఎస్లో కూడా రిలీజ్ అవుతుంది. సో అప్పుడు దాని తర్వాత అమెరికా రియాక్షన్ ఎలా ఉంటుందని దాన్ని బట్టి సో చూడాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఎందుకంటే ఇన్ఫ్లేషన్ డేటా బట్టి, ఇన్ఫ్లేషన్ ఫిగర్స్ని బట్టి సో ఫర్దర్గా ఫెడరల్ రిజర్వ్ ఇంట్రెస్ట్ రేట్స్ యొక్క వే ఆఫ్ డూయింగ్, అంటే ఇంట్రెస్ట్ రేట్స్ ఇంకా పెంచాలా, సో ఎంత ఫాస్ట్గా పెంచాలనేది వాళ్ళకి ఒక ఐడియా వస్తుంది కదా. సో అందువల్ల మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట అండి క్లియర్గా రేపు డేటా అనేది, ఇన్ఫ్లేషన్ డేటా అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అండి, రైట్? సో ఆ ఈవెంట్ ఒకటి ఉందన్నమాట అండి. సో దాని తర్వాత సో మార్కెట్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. సో అయితే ఓవరాల్గా మనం మార్కెట్ మూడ్ ఇండెక్స్ చూస్తూ ఉంటాం కదండి. సో ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోకి వెరీ సూన్ మనం ఎంటర్ అయిపోతున్నాం అనమాట అండి. సో ఎనీథింగ్ బిలో 30 అంటే 20-25 ఆ రేంజ్లో వస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి. ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్ అని చెప్తారు కదా. సో వేర్ మార్కెట్స్ గెట్ బాటమ్, అంటే ఆ లెవెల్స్ ఎక్స్ట్రీమ్ ఫియర్కి వచ్చినప్పుడు మార్కెట్ బాటమ్ అవుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో. సో ఇది ప్రూవ్ అయిందనమాట అండి వీళ్ళ అనాలిసిస్ ప్రకారం. ఓకే, సో నౌ వీఆర్ ఇన్ ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్లోకి ఎంటర్ అవుతాం అనమాట అండి. ఎక్స్ట్రీమ్ ఫియర్ జోన్ ఇక్కడ నుంచి కనుక ఫర్దర్ ఇంకో కొంచెం ఫాల్ వచ్చి ఏదైనా ఉంటే కొంచెం ఎక్సలరేషన్ వస్తే కనుక సో మళ్ళీ బయింగ్ వస్తుంది. అండ్ ఎఫ్ఐఐస్ ఈరోజు కూడా ఒక 3,960 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. డిఐఐస్ 2,960 కోట్లు బై చేయడం జరిగింది అనమాట అండి. అంటే ఒక 1000 కోట్లు ఎక్సెస్గా ఎఫ్ఐఐస్ అమ్మినట్టు అనమాట డిఐఐస్తో కంపేర్ చేసుకుంటే. సో అండ్ మీరు చూడొచ్చు కదా, కోయిన్సిడెంటల్గా జరిగింది. ఎల్ఐసి ఐపీఓ గురించి నేను చాలా రోజుల నుంచి చెప్తా వచ్చాను. ఎప్పుడైతే బిగ్గెస్ట్ ఐపీఓ వస్తుందో మార్కెట్లో హ్యూజ్ కరెక్షన్ వస్తుంది. అది ఓవర్ సబ్స్క్రైబ్ అయితే కనుక ఇంకా బాగా యుఫోరియా ఉన్నట్టు మనం కొంచెం కాషన్గా ఉండాలని చెప్పి మనం అనుకోవడం జరిగింది. అయితే ఎల్ఐసి ఐపీఓ అంత ఎక్స్ట్రీమ్గా ఏమీ సబ్స్క్రైబ్ అవ్వలేదు అనమాట అండి. సో అంత అగ్రెసివ్ ఓవర్ సబ్స్క్రిప్షన్ అవ్వలేదు. ఓన్లీ 2 times 3 times ఐ థింక్ ఆ రేంజ్లో అవ్వడం జరిగింది. మ్యాక్సిమం 5 times కంటే తక్కువ అయింది కాబట్టి ఇట్స్ ఓకే. అండ్ ఐపీఓ సైజ్ కూడా తగ్గించారు కాబట్టి స్టిల్ ఇట్స్ ఓకే అనమాట అండి. సో ఇంకా అయితే ఎనీహో ఆ ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ ఇవన్నీ కూడా వాళ్ళ పోర్ట్ఫోలియోలో ఎల్ఐసి
కానీ యాడ్ చేయాలనుకుంటే కనుక కొంత క్యాష్ దగ్గర పెట్టుకుంటారు కదండి. సో రిమైనింగ్ వాటిలో సెల్లింగ్ చేసే పాసిబిలిటీ ఉంది. సో ఐపీఓ ఈ ప్రాసెస్ అంతా కూడా అయిపోతుంది కాబట్టి రైట్. సో ప్లస్ ఈ న్యూసెస్ ఇవన్నీ కూడా సమ్హౌ దే హ్యావ్ టు స్టెబిలైజ్, ఎక్కడో దగ్గర స్టెబిలైజ్ అవ్వాలి. సో చాలా కరెక్షన్ అనేది మనం ఆల్రెడీ విట్నెస్ చేయడం జరిగింది. ఎఫ్ఐఎస్ లాంగ్ షార్ట్ పొజిషన్స్ అనే డేటా ఉంటుందన్నమాట అండి. సో అది ఎక్స్ట్రీమ్ ఓవర్ సోల్డ్ జోన్లో ఉంది. అంటే లైక్ మోర్ దాన్ ఓన్లీ 20% మాత్రమే లాంగ్ ఉన్నారన్నమాట అండి. అది లోయెస్ట్ ఫిగర్ అనమాట, పర్సంటేజ్ అనమాట అండి. షార్ట్స్ చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో సమ్హౌ దే హ్యావ్ టు స్క్వేర్ అప్, అవన్నీ కూడా కొంచెం స్క్వేర్ అప్ చేయాలి కదా, మళ్ళీ ఒక మంచి బౌన్స్ అనేది మార్కెట్లో రావడానికి ఇంకెంతో టైం లేదనమాట అండి. సో దగ్గర ఉంది. సో ఎవరైనా ఎక్సెస్ క్యాష్ ఉంటే స్లోగా యావరేజ్ చేసుకుంటూ వెళ్ళడం మంచిదనమాట అండి. సో ఎందుకంటే నిఫ్టీ పిఈ మల్టిపుల్ అవన్నీ కూడా నేను చూశాను, రీజనబుల్ 20 రేంజ్కి రావడం జరిగింది కాబట్టి ఇట్స్ ఓకే అనమాట అండి. సో స్లోగా ఎవరైతే ఎక్సెస్ క్యాష్ ఉందో, ఐడియల్ క్యాష్ ఎవరైతే ఉందో, స్లోగా క్వాలిటీ స్టాక్స్ మీరు వెళ్ళొచ్చు అనమాట అండి. మనం బ్రేక్అవుట్ మొమెంటమ్ స్టాక్స్ చూస్తున్నాం కదా, అలా కాకుండా లైక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానివ్వండి, లైక్ బజాజ్ ఫైనాన్స్, ఇలాంటి క్వాలిటీ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో అవి మంచి రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి అనమాట అండి. అలాంటి స్టాక్స్లోకి ఇప్పుడు మనం షిఫ్ట్ చేయడం మన అమౌంట్ సేఫ్ అని నా ఒపీనియన్ అనమాట అండి. రైట్. సో అండ్ కమింగ్ టు ఆప్షన్స్ ఏం చూస్తే కనుక పుట్ రైటర్స్ మాత్రం దే ఆర్ లైక్ స్క్వీజ్డ్ లైక్ ఎనీథింగ్ అనమాట అండి. పుట్ రైటింగ్ ఎవరైతే చేశారో వాళ్ళందరూ కూడా దే ఆర్ ఆల్ స్ట్రగ్లింగ్. చూడొచ్చు అనమాట. ప్రతి స్ట్రైక్ ప్రైస్ లెవెల్లో 5,000 కాంట్రాక్ట్స్ 16,500 దగ్గర, 16,300 దగ్గర 8,000 కాంట్రాక్ట్స్, ఈవెన్ 16,000 దగ్గర కూడా కొంత మీరు చూడొచ్చు అనమాట అండి. సో అన్వైండింగ్ అది జరుగుతుంది అనమాట అండి. స్క్వేర్ అప్ చేస్తున్నారు పొజిషన్స్ ఎవరైతే సెల్లింగ్ చేస్తారో వాళ్ళైతే మాత్రం. ఓకే. అండ్ ప్రాఫిట్ బుకింగ్ కూడా మేబీ జరిగి ఉండొచ్చు. ఓకే. సో అందువల్ల గోయింగ్ ఫార్వర్డ్ ఈ నెక్స్ట్ రేపు లేదు ఎల్లుండి మనకి ఎక్స్పైరీ కదండి. సో ఎల్లుండి 16,000 రేంజ్ అనేది ఒక మంచి సపోర్ట్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 16,000 దగ్గర ఉందన్నమాట అండి. సో కాల్ సైడ్ తీసుకుంటే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ 16,500. ఓకే. సో ఇప్పుడు మనం 16,250 రేంజ్లో ఉన్నాం. అంటే ఒక 250 పాయింట్లు పైకి కానీ కింద కానీ మధ్యలో ఈ ఎక్స్పైరీ ఉండి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి అనమాట అండి. సో విల్ సీ వాట్ హ్యాపెన్స్. ఓకే. యాజ్ ఆఫ్ నో ఆప్షన్ చైన్ ఇండికేటింగ్ 200 పాయింట్స్ పైకి కానీ కింద కానీ ఆ రేంజ్లో సెటిల్ అయ్యేలాగా కనిపిస్తుంది అనమాట అండి. సో ఒకవేళ 200 పాయింట్స్ కిందకు వస్తే కనుక మనం ఏదైతే నేను మీకు షేర్ చేయడం జరిగింది కదా ఫ్రెండ్స్, ఏదైతే లైక్ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ డౌన్ అయిందని చెప్పి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేసింది నేను 16,000, సో దగ్గర కదండి 15,900 16,000 రేంజ్కి ఆల్మోస్ట్ ఇంకా 200 పాయింట్స్ ఇవే అనమాట అండి. సో మేబీ వీల్ సీ దట్ లెవెల్ అనిపిస్తుంది అనమాట. సో ఏదైతే నేను ఇక్కడ డ్రా చేశానో మీరు చూడొచ్చు అనమాట అండి. సో జస్ట్ ఒక రికవరీ వచ్చి మళ్ళీ పడుతుందని చెప్పాం కదా, ఇక్కడ క్లోజింగ్ బేసిస్ మీద కదా, సో అందువల్ల లైన్ చార్ట్లో మనకు కనిపించట్లేదు, కానీ జరిగిన ప్రైస్ యాక్షన్ ఇదే అనమాట అండి. ఒక రికవరీ వచ్చింది, నెక్ లైన్ టచ్ అవ్వడం జరిగింది, మళ్ళీ గ్రాడ్యువల్గా ప్రైస్ అనేది పడిపోతుంది. సో ఏదైతే డ్రా చేసామో మనం, ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో ఆ ప్యాటర్న్ తర్వాత, సో అదే మనం ఇక్కడ మార్కెట్లో విట్నెస్ చేయడం జరిగింది. రైట్. ఓకే అండి. సో ఈ విధంగా ఏంటంటే మార్కెట్లో వీక్నెస్ అనేది ఖచ్చితంగా ఉంది కాబట్టి కొంచెం మీరు ఏవైతే స్టాప్ లాస్లు అవి ట్రిగ్గర్ అనే క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్లు అనేవి మాత్రం బయటకు వచ్చేయడం మంచిది అనమాట. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ ర్యాలీ వస్తుంది కదా, ఆ ర్యాలీలో ఏది పెర్ఫామ్ చేస్తుంది అనేది వీ డోంట్ నో యాజ్ ఆఫ్ నౌ. రైట్. అయితే క్వాలిటీ స్టాక్స్ మంచి బ్లూ చిప్ కంపెనీస్ కొంచెం రీజనబుల్ ప్రైజెస్లో బాగా కరెక్టే ఉన్నాయి కాబట్టి సో ఇంట్రెస్ట్ ఉంటే సో మనం అందులో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నాస్డాక్ ఈటీఎఫ్ అని కూడా ఉంది ఫ్రెండ్స్, చాలామంది తెలిసే ఉంటుంది, మోతీలాల్ ఓస్వాల్ ఐ థింక్. ఓకే. నాస్డాక్ 100 ETF అని కూడా ఉండడం జరిగిందనమాట అండి. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అబ్రాడ్లో కూడా మన, ఎందుకంటే లైక్ ఇంటర్నేషనల్ టెక్నాలజీ స్టాక్స్లో ఎక్స్పోజర్ తీసుకోవాలనుకుంటే కనుక 27 to 30% అరౌండ్ పైనుంచి పడిన తర్వాత కాబట్టి ఒకవేళ ఎవరైనా ఇప్పటిదాకా స్టార్ట్ చేయకపోతే సో అలాంటి ఈటీఎఫ్స్ అవి కూడా, అంటే ప్యాసివ్గా ఎవరైతే ఇన్కమ్ ఇంట్రెస్ట్ ఉందో సో వాళ్ళు సో ఇలాంటి వాటిలో కూడా కొంత ఎక్స్పోజర్ తీసుకుంటే బెటర్ అనమాట అండి, ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్. రైట్. ఓకే అండి. సో అలాంటి ఈటీఎఫ్స్ అవి ప్లస్ ఇండెక్స్ ఈటీఎఫ్స్ అవి కూడా స్లోగా అక్యుములేట్ చేసుకోవచ్చు. బ్యాంక్ బీస్ కానివ్వండి, నిఫ్టీ బీస్ కానివ్వండి. రైట్. సో ఈటీఎఫ్స్ అంటే మనం ఏదైతే ఒక లేటెస్ట్ 500 కొనాలనుకుంటే కనుక 100 ఇప్పుడు కొనండి. రైట్. అంతే తప్ప అగ్రెసివ్గా ఎట్ ఎ టైం పెట్టొద్దు అనమాట. ఎందుకంటే వీళ్ళు ఎవరినో మార్కెట్లో ఏదైనా ట్రిగ్గర్ రావచ్చు. ఎందుకంటే చాలా అన్సర్టైన్స్ ఉన్నాయి, జియో పొలిటికల్ చాలా అన్సర్టైన్స్ మనకి తెలుసు కదండి, చాలా కాలంగా జరుగుతున్న వారు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. సో జియో పొలిటికల్గా చాలా అన్సర్టైనిటీస్ ఉన్నాయి కాబట్టి సో అందువల్ల ఏంటంటే వన్ గోలో పెట్టేయకుండా సో మీరు అలా అని చెప్పి మనం చూస్తూ ఉండగానే మళ్ళీ రికవరీ కూడా అయిపోద్ది కాబట్టి సో మొత్తం బయటకు వచ్చేయకూడదు, మొత్తం ఇన్వెస్ట్ చేసేకూడదు. నా ప్రిన్సిపల్ ఇప్పుడు అదే అనమాట అండి. రైట్. సో అందువల్ల ఏంటంటే యూ కెన్ స్టార్ట్ ఇన్వెస్టింగ్ అనమాట అండి, స్లోగా యాడ్ చేసుకుంటా రావచ్చు అనేది నా ఒపీనియన్ ఫ్రెండ్స్. రైట్. సో అయితే ఫైనల్గా ఒకసారి సెక్టర్ రొటేషన్ చేద్దాం అనమాట అండి. ఈరోజు సెక్టర్ రొటేషన్ ఎలా ఉంది ఏంటనేది. సో బ్యాంక్ నిఫ్టీ ఈజ్ ద అవుట్ పెర్ఫార్మర్ అనమాట. ఇన్ఫ్యాక్ట్ మీరు చూస్తే కనుక నిఫ్టీని చాలా సపోర్ట్ చేసింది అనమాట, అదర్వైజ్ ఇంకా చాలా పడిపోవాలి మనం. సో బ్యాంకింగ్ స్టాక్స్, బ్యాంక్ నిఫ్టీ సో త్రూ అవుట్ ద డే ఆల్మోస్ట్ మంచి స్ట్రెంత్ అనేది కనపరచడం జరిగింది. ఐ మీన్ ఇంట్రాడేలో మంచి బౌన్స్ అయితే వచ్చిందనమాట. బ్యాంక్ నిఫ్టీ ఇట్ మేడ్ హై ఆఫ్ 34,780 దాకా వెళ్ళడం జరిగింది. బట్
34,480 అంటే హై నుంచి ఒక 300 పాయింట్స్ పైనే 300 పాయింట్స్ దాకా కిందకి పడిపోవడం అనేది జరిగిందనమాట అండి. సో మళ్ళీ సెల్లింగ్ అనేది యాక్చువల్‌గా రావడం జరిగింది, రైట్. సో అయినప్పటికీ కూడా స్టిల్ ఇట్ క్లోజ్డ్ పాజిటివ్ అనమాట అండి. సో దట్ ఈస్ ఆల్మోస్ట్ ఫైనాన్స్, ఎఫ్ఎంసీజీ ఇవి ఓన్లీ ఈ 3 ఇండిసెస్ మాత్రమే పాజిటివ్ క్లోజ్ అని. రిమైనింగ్ ఆల్ రెడ్‌లో క్లోజ్ అని. అండ్ మోస్ట్ అండర్ పెర్ఫార్మింగ్ వచ్చి మెటల్ ఫ్రెండ్స్. ఎందుకంటే టాటా స్టీల్ లాంటి షేర్స్ చాలా పడిపోయినాయన్నమాట. సో ఎందుకంటే కమాడిటీ ఇప్పుడు సప్లై చైన్ డిస్ట్రప్షన్స్ ఇలాంటివి వచ్చినప్పుడు కమాడిటీ ప్రైస్ అవి చాలా హైక్ అయిపోతాయి కదా. అండ్ కొంచెం సప్లై చైన్ డిస్ట్రప్షన్ అది వస్తే కనుక ఎస్పెషల్లీ చైనాలో మళ్ళీ పరిస్థితులు కొంచెం సరిగ్గా లేదు. సో అందువల్ల అక్కడ ఫంక్షనింగ్ అంత ప్రాపర్గా లేదని చెప్తున్నారన్నమాట అండి. సో అది లాస్ట్ టైం కూడా నేను చెప్పడం జరిగింది కదా. సో షిప్స్ ఏదైతే డాకింగ్ కోసం చాలా హండ్రెడ్స్ ఆఫ్ షిప్స్ వెయిట్ చేస్తున్నాయని చెప్తున్నారన్నమాట అండి. సో అక్కడ గూడ్స్ సర్వీస్ లైక్ ఇంపోర్ట్స్ కానివ్వండి, ఎక్స్పోర్ట్స్ కానివ్వండి, ఇవన్నీ డిలే అయ్యే పాసిబిలిటీ ఉంది. సో అండ్ టెస్లా కంపెనీ యొక్క ప్రొడక్షన్ చైనాలో ఆగిపోయిందని చెప్పి అలా కూడా న్యూస్ రావడం జరిగింది. సో దాని తర్వాత టెస్లా షేర్లు కూడా మీరు చూడొచ్చు అనమాట అమెరికా మార్కెట్లో పడిపోవడం జరిగింది, రైట్. ఓవరాల్గా ఏంటంటే ప్రస్తుతానికి అయితే మాత్రం సెంటిమెంట్ ఎక్స్ట్రీమ్ బేరిష్నెస్ అనమాట అండి. సో ఓవరాల్గా గ్లోబల్గా అండ్ డొమెస్టిక్ మన వితిన్ ఇండియాలో వితిన్ అవర్ బౌండరీస్లో కూడా సెంటిమెంట్ అయితే చాలా వీక్గా ఉంది. బట్ అయితే వాల్యుయేషన్ పరంగా కొంచెం అట్రాక్టివ్ వాల్యుయేషన్స్కి, మంచి వాల్యుయేషన్స్కి ఇండెక్స్ కానివ్వండి, కొంచెం క్వాలిటీ స్టాక్స్ కానివ్వండి, సో మనకి అవి రావడం జరిగిందనమాట అండి, రైట్. సో అందువల్ల ఎవరైనా లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, రైట్, ట్రేడర్స్ కాదనమాట అండి. సో ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ గురించి ప్లాన్ చేసుకుంటారో వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ఇది మంచి టైం అని నా ఒపీనియన్ అనమాట అండి, రైట్. స్టాక్స్ చూసాను అనమాట అండి. ఏదైనా మంచి రెసిలియన్స్, మంచి బ్రేక్అవుట్స్ ఏమైనా వస్తే స్టాక్స్ నేను చూడడం జరిగింది. బట్ అయితే నన్ ఆఫ్ ది స్టాక్స్ ఏమీ కూడా సస్టైన్ అవ్వట్లేదు అనమాట. యాక్చువల్గా నేను నిన్న పొజిషన్ తీసుకున్నాను అనమాట అండి డెల్టా కార్ప్లో. సో ఎందుకంటే ఒక మంచి సపోర్ట్ దగ్గర ప్రైస్ హోల్డ్ అవుతూ వచ్చింది నిన్న మొన్న, మీరు చూడొచ్చు అనమాట అండి. సో నేను తీసుకున్నాను పొజిషన్. అయితే మైనర్ స్టాప్ లాస్ తోటి ఈరోజు ఎగ్జిట్ అయిపోయి అనమాట అండి. సో ఎందుకంటే ఏదైతే ఈ ఛానల్ ఏదైతే ఉందో కన్సల్టేషన్ ట్రెండ్ లైన్ బ్రేక్ అయింది కదా, నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట. ఒక 15-20 రూపీస్ స్టాప్ లాస్ తోటి ఎగ్జిట్ అయిపోయాను అనమాట అండి. వన్స్ ఇది మళ్ళీ క్లైమ్ చేసి 250 లెవెల్స్ దాటి క్లోజ్ అవుతూ ఉంటే మాత్రం మనం టార్గెట్స్ 290-300 దాకా అప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట అండి. బట్ వీక్నెస్ ఉండడం వల్ల, సో ఈవెన్ దో మంచి కన్సల్టేషన్, మంచి ప్యాటర్న్ హోల్డ్ అవుతున్నప్పటికీ కూడా మంచి సపోర్ట్ లెవెల్ అనమాట అండి, అది బ్రేక్ అయిపోవడం జరిగింది కాబట్టి నేను ఎగ్జిట్ అయిపోయాను అనమాట అండి, రైట్. ఓకే అండి. సో ఓవరాల్గా ఏంటంటే సో యాజ్ ఆఫ్ నో పొజిషన్స్ అన్ని చాలా మటుకు నేను తగ్గించాను అనమాట అండి. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ ఇలా కొనుక్కున్నట్లో కొంచెం క్వాలిటీ స్టాక్స్లో నేను పొజిషన్స్ బిల్డ్ చేసుకుంటున్నాను అనమాట అండి, రైట్. కొంచెం లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో బిల్డ్ చేసుకుంటున్నాను అనమాట అండి, రైట్. ఓకే అండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. అండ్ ఈరోజు కూడా మార్కెట్స్ ఎలా ఉంటే చూద్దాం. యూఎస్ మార్కెట్స్ బట్టి రియాక్షన్ మన రేపు మార్కెట్స్ ఉంటాయన్నమాట అండి. బట్ ఎనీహౌ కొంచెం కాషన్గా ఉండండి. సో అలా అని చెప్పి మొత్తం ఇన్వెస్ట్ చేయకుండా ఉంటే మాత్రం మనం ఎప్పుడు మార్కెట్లో పార్టిసిపేట్ చేయలేం కాబట్టి స్లోగా స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ వెళ్ళడం మంచిదని నా ఒపీనియన్ అండి, రైట్. ఓకే అండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ అప్డేట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి అందరికీ ఆంధ్ర బుల్స్ ల్యాండ్ అండ్ యూట్యూబ్ ఛానల్ గురించి తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.